అటు పోమంటే ఇటు పోతానే అందరు నీ కోసికి ఆడబెట్టాలి నీ వరం అంటే వరమైంది చక్క పోమంటే అంకరంకర పోతామంది అరే అరే రామాసక్క ముచ్చడేద్దామంటే ఇది ఇంకా రాకపోయే యాడున్నారో ఏమో ఓ మల్లిగా ఓ మల్లి యాడున్నావురా జల్దీ రారా బాబు అరే పోరడు యాడున్నారో ఏమో భార్యడు పోతెక్కిన ఇడు ఇంకా రాడు ఈడు పాస్ కావాలా ఇడు ఇట్లా రాడు కానీ పాటతో వెళ్తాం రారో మల్లన్న బిరాన ఇటు రారో రారో మల్లన్న రాజులు మారిన రాజ్యాలు మార అరే రాజులు మారిన రాజ్యాలు మారిన మారలేవు మన బతుకులు తీరలేదు మన బాధ రారో అరే రారో రంగన్న బిరానైతే రారో రారో మల్లన్న అత్తుననే దీని అక్క అటు పోమంటే ఇటు పోతాడు ఇటు పోమంటే అటు పోతాడు రే 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 నాడు 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 రే నాడు రే రే నాడు అంకర అంకర పోతుంది సక్క పోమంటే నాడు రే రే నాడు నాడు సక్క సక్క నాడు 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 రే 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 ఏందే ఎల్లన్నా ఏందే ఎల్లన్నా ఇప్పుడేమయ్యిందే ఏందే ఎల్లన్నా రే మన రాతాలు ఇట్లుండా మార్చేది ఎవరు మన రాతాలు ఇట్లుండా మార్చేది ఎవరు పొద్దుగోని శుద్ధులే చెప్తావే ఎల్లన్నా ఏందే అరే ఏందే ఎల్లన్నా ఇప్పుడేమయ్యిందే ఏందే ఎల్లన్నా అరే ఏంద్రా ఇంత లేట్ అయింది అరే అద్దమని పొద్దుగాల లేచింది దార్లా అది అడ్డం వచ్చింది అదంతేంద్రా అరే అదేనే మళ్ళా అదంటే ఏంద్రా వాగటం వచ్చిందా ఏంది అది కాదే మరి ఏంద్రా మరి ఏంద్రా మన దేశం పేరు ఏంది ఓర్ని గర్వుడే ఎవరా గా చిన్న పోరాడు నేర్తారు భారతదేశం అది ఎట్లా వచ్చింది భరతుని పేరు మీద భర్తు నన్నోళ్ళు మొన్న గారా ఊరూరా పండగ చేసినాం ఆ నక్షత్రాలు పెట్టినాం శ్రీరాముడు భార్య ఎవరే సీతమ్మ సీతమ్మని ఎత్తుకోయింది వాళ్ళు రావణుడు మొక్కే దేవుడు ఎవరు నిన్నేరా నన్నంటే ఎప్పుడు నా మీద జోకులేస్తావు అరే నిన్నోడు మొక్కారా నువ్వేమన్నా దేవుడుగా మన మల్లన్నరా మల్లన్న కొడుకోళ్ళు గణపతి బండేంది ఎలుక ఎలుక దేని చూసి భయపడుతుంది పిల్లిని చూసి అదే అడ్డం వచ్చింది ఓరు మల్లిగా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంద్రా పిల్లి అడ్డం వచ్చిందని చెప్పవచ్చు కర్రా అరే అదే చెప్తున్నా కదనే సరే కాని మన రంగన్నేర్రా నీకన్నా మొద్దు లెక్కున్నాడు అరే వస్తాడే అలా పిల్లలు బడికి వాళ్ళొద్దా ఏంది ఓ రంగన మరి అక్క ఏడున్నవ్రా ఓ రంగన రే నిన్నరా రే ఓ రంగన ఇడు ఇంకా రాకపోయి ఓ రంగన ఏడున్నవ్రా జల్ది రారా బాబు ఓ రంగన ఏడనున్నారా రారా బాబు జల్ది వారి ఇట్లా రాడు కానీ పాటతో వెళ్తాం రారో రంగన్న
బిరాన ఇటు రారో రారో రంగన్న గొర్రెల మంద కాడనే పొద్దు పోతున్నారు గొర్రెల మంద కాడనే పొద్దు పోతున్నది మాట మాట చెప్పుంటూ మంద కాడికి పోదాము రారో అరే రారో రంగన్న బిరాన ఇటు రారో రారో రంగన్న అతను అతను అతనే ఏ ట్రే ట్రే హా హా ఏ ఏ నీ కడుపు కాల మెయ్యమంటే అంకర అంకర పోతావేంది ట్రే ట్రే హా హా ఏందే ఎల్లన్న అరే ఏందే ఎల్లన్న పిలుపు మీద పిలిపేస్తావు ఏందే ఎల్లన్న సంసారం సంతలోన సింత లెక్కలైపోయి బతుకు మీద తీపేమో గింతన్న లేకప అలుపు తలుపు లేకుండా పిలుపు మీద పిలుపేస్తావు ఏందే అరే రే ఏందే ఎల్లన్న ఏందే ఎల్లన్న లొట్టి మీద కాకి లెక్క ఒక్క తీరుగా మొత్తుకుంటున్నావు ఏమైందే నీకు అరే తిట్టేనోరు తిరిగే కాలు ఊరుకోదన్నట్టు నాకైనా తెలిస్తే మీకు చెప్పని మనసును పట్టదురా గదేదో చెప్పరాదు అయితే ప్రార్థన చేద్దాం ఈ ముచ్చట్లని తర్వాత అవురా బాయ్ బరాబర్ టైం గుర్తు చేసినావు హరి హరి నారాయణో ఆది నారాయణ కరుణించు మమ్మేలు శ్రీ మల్లికార్జునుడా చలో సుద్దులే చెప్తాం ఓరన్న ఓరన్న పల్లె సుద్దులే చెప్తాం ఓరన్న ఓరన్న పల్లె సుద్దులే చెప్తాం ఓరన్న ఓరన్న మంచి నీతులే చెప్తాం ఓరన్న ఓరన్న ఏయ్ ఓ అమ్మలారా ఓ అయ్యలారా ఓ అక్కలారా ఓ అన్నలారా సుద్దులే చెప్తాం ఓరన్న ఓరన్న పల్లె సుద్దులే చెప్తాం ఓరన్న ఓరన్న పల్లె సుద్దులే చెప్తాం ఓరన్న ఓరన్న మంచి నీతులే చెప్తాం ఓరన్న ఓరన్న ఏయ్ పెద్దల గోత్రాలు పిల్లలకు ఎరుక పిల్లల గోత్రాలు టీచర్లకు ఎరుక టీచర్ల గోత్రాలు పెద్ద సారుకు ఎరుక మరి ఆలీల గోత్రాలు ఇడ ఉసునోలకు ఎరుక అవునేళ్ళన్న ఏమో రామతక్కని ముచ్చటన్నావు అరే మధ్య ఫోన్ చూసుడు ఎక్కైపోయిందిరా పడ్డారా ఒరే అవ్వ. ఫోన్ చూసుకున్న ఊళ్ళ కంపలనే పడ్డాడు కదరా గదే ఇప్పుడు నేను చెప్పేది ఫోన్ల గురించి ఫోన్ లెక్క చూస్తే రోగాలు వస్తాయని ఈ మధ్య తెలిసింది ఇంతకు ముందు 3 కోతులు అన్నట్టు ఇప్పుడు 4వ కోతి పెట్టాలేమో అవురవారి ఈ కోతుల లెక్కేంద్రా అదా చెడు చూడకు చెడు వినకు చెడు మాట్లాడకు అని 3 కోతులు ఉంటుండే మరి ఇప్పుడు ఫోను వద్దని 4వ కోతి కూడా పెడతారేమో అవును అంతే అంతే ఏమో రోగాలన్నావు సుద్దులే చెప్తాం ఓరన్న ఓరన్న పల్లె సుద్దులే చెప్తాం ఓరన్న ఓరన్న పల్లె సుద్దులే చెప్తాం ఓరన్న ఓరన్న మంచి నీతులే చెప్తాం ఓరన్న ఓరన్న ఏయ్ సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందని సంతోషపడాలు వాటి వల్ల కలిగే నష్టాలకు బాధపడాలు తెలియని పరిస్థితి అలాగే ఫోన్లు ఎక్కువ చూడడం వల్ల మెదడు మొద్దుబారడం ఒత్తిడికి గురి కావడం నిద్ర సరిగ్గా రాకపోవడం చూపు మందగించడం అలాగే మొరనొప్పి రావడం వంటి సమస్యలు జరుగుతున్నాయి అవునే అన్న ఫోన్ బాగా చూసేవారికి అందరితో ఎలా మాట్లాడాలో తెలియదట కదండి ఎప్పుడు ఫోన్లో తలకాయ పెట్టినాక చుట్టుపక్కల వారితో ఎక్కడ మాట్లాడిస్తుంది ఎప్పుడు మాట్లాడిస్తుంది అరే ఫోన్తో లాభాలు ఉన్నాయి కానీ అతిగా వాడడం మంచిది కాదు నిజమేనే నా పెళ్ళాం ఇట్లా ఫోన్లో తలకాయ పెట్టిందంటే ఇల్లు మొత్తం ఓడదొక్కపోయినా తెలియదు మరి మీ పిల్లలు ఫోన్ చూస్తారా తల్లి గొర్రె చీరలం వేస్తే పిల్ల గొర్రె మన గట్టున వేస్తుందా ఏ లేత్తి గట్లెట్లా అవుతుంది తల్లి గొర్రె చేనులో వేసినప్పుడు పిల్ల గొర్రె కూడా చేనులను వేస్తుంది కాబట్టి ముందు మన పెద్దోళ్ళు కంట్రోల్ కావాలి తర్వాత పిల్లల్ని కంట్రోల్లో పెట్టాలి ఇంతకు ముందు చందమామ రావే జాబిల్లి రావే అనుకుంటూ
తినిపిస్తుండే. మరి ఇప్పుడు ఫోన్లలో యూట్యూబ్ పెట్టుకుంటూ తినిపిస్తున్నారు. ఎంత తింటున్నారో తెలీదు, ఏం తింటున్నారో తెలీదు. అవురా, ఇంతకు ముందు మన ఇళ్ళల్లో అందరం ఒక చోట కూర్చొని తింటుండే. మరి ఇప్పుడు ఫోన్లలో చూసుకుంటూ తింటున్నారు. అవునే అన్న, శ్రీశైలం ఓ పండుగ చేసిరటగానే, నిన్ను పిలిచిరా? అవునే, నేను కూడా పోదామనుకున్నా. ఓరే మీ మలో రాణిస్తారా? అగో ఎందుకు రానియాడు? రమణ సార్ మనోడే కదనే, రాణిస్తుండే. తప్పకుండా రానిస్తుండే. ఒరే ఒరే అది మామూలు పండుగ కాదురో, చాలా పెద్ద పండుగ. దాన్ని ఆత్మీయ సమ్మేళనం అంటారు. అంటే ఏం చేయాలన్నా? అవు మళ్ళన్న గిది కూడా లేదా? 10వ తరగతిలో చదివైపోయినాక 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఒక్కసారి ఒక చోట కలుస్తారు. దాన్నే ఆత్మీయ సమ్మేళనం అంటారు. ఓహో, ఒక తరగతి వాళ్ళు వస్తే అట్లా అంటారు. కానీ మన శ్రీసాయి స్థాపించి 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అలాగే 10వ తరగతి చదివిన బ్యాచులను 14 బ్యాచులు పూర్తి చేసుకుంది. వాళ్ళకు చెప్పిన టీచర్లను వాళ్ళను ఒక దగ్గర కలిపిర్రు. అవునా? ఇక పొద్దుపోతున్నది. చివరిగా ఒక మాట, సుద్దులే చెప్తాం ఓరన్న ఓరన్న గొల్లె, సుద్దులే చెప్తాం ఓరన్న ఓరన్న పల్లె, సుద్దులే చెప్తాం ఓరన్న ఓరన్న మంచి నీతులే చెప్తాం ఓరన్న ఓరన్న. ఏయ్ చివరిగా ఒక మాట అంటివి. ఓర్ మళ్ళీ ఏమైందిరా? తోడలేకుండానే, అందుకే పోయొచ్చిన ఆడదాకా. అరే కొట్టేసిన మరి. కొట్టొచ్చినాను. అరే సరేరా. నీకు ఎప్పుడు గిట్లా పడుతుందిరా? పని దొంగవి నువ్వు. మన మేకలున్నాయి. నువ్వు అన్ని కనబడతాయి కానీ నీకు. చివరిగా ఒక మాట అన్నాం కదా, అదా సైబర్ క్రైమ్ గురించి. మీ బ్యాంక్ వాళ్ళని ఫోన్ చేస్తున్నామంటూ మీ ఫోన్ యొక్క ఓటీపీ అడుగుతారు. అవి చెప్పవద్దు. ఒకవేళ చెప్పావనుకో నీ ఖాతాలో ఉన్న డబ్బులు గోవిందా గోవిందా. పిల్లలు మీకు నేను చెప్తున్నా, మీరు మంచిగా అన్నం తిని మంచిగా చదువుకొని చల్లగా బతకండి. అపరిచితులు ఇచ్చిన తిను బండారాలు అస్సలు తినకండి. సుద్దులే చెప్తాం ఓరన్న ఓరన్న పల్లె, సుద్దులే చెప్తాం ఓరన్న ఓరన్న పల్లె, సుద్దులే చెప్తాం ఓరన్న ఓరన్న మంచి నీతులే చెప్తాం ఓరన్న ఓరన్న. ఏయ్ హరి 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 నారాయణో ఆది నారాయణ, కరుణించు మమ్మేలుము శ్రీ మల్లికార్జున. ధన్యవాదాలు. ఏం చెప్తిర్రా గొల్లె సుద్దులు? అబ్బాబ్బాబ్బా మంచి ముచ్చట్లు చెప్పారు. కదన్నా తిరిగి తిరిగి డొక్కలు ఎండకపోయినాయిరా. లావు చక్కగా చెప్పిర్రు. చిల్డ్రన్స్ క్లాప్స్. నిజంగా ఇలాంటి సన్నివేశం చేయడం చాలా కష్టం. ఒకవైపు డ్యాన్స్ చేస్తూ మరొక వైపు ఆ డైలాగులు గుర్తుపెట్టుకొని ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ అవుతుంది. సో ఈ కార్యక్రమాన్ని చక్కగా చేశారు విద్యార్థి